నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అలాగే గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు అరెస్ట్ భయం పట్టుకుందా? ఆయనపై ముప్పేట దాడి జరుగుతుందా? అనేక రకాలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్లో అనేక రకాలుగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అలాగే పథకాల పేరుతో ముఖ్యంగా అక్రమాలు, స్కీముల్లో స్కాములు అనేవి ఎన్నో బయటపడినటువంటి వ్యవహారం. ఇలాంటి సందర్భంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్, దాంట్లో కూడా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అక్రమాలు. ఇలా ఒక్కటే కాదు, అనేక రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీకి సంబంధించినటువంటి వారు భూ వివాదాల్లో, భూ కబ్జాల్లో ఇరుక్కోవడం, అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం. అలాగే తన సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత, ఆమె అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేసీఆర్కి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా? ఆయన త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయా ఛానళ్ళకు కానీ కొన్ని పత్రికలకు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మోదీ నన్ను టార్గెట్ చేశారు అని కొన్ని కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వారి పేర్లు ఉదహరించారు. ప్రధానంగా అందులో కేజ్రీవాల్, హేమంత్ సోరెన్. మేము వారి మాటలు వినడం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతుంది, రాజకీయంగా మమ్మల్ని అనగద్రొక్కడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయనపై జరుగుతున్నటువంటి ఈ యొక్క ముప్పేట దాడిగా గులాబీ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వస్తే గనక చాలా కీలకమైనటువంటి పరిణామాలే ఉన్నాయి. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అవినీతి, అక్రమాలు ఒక్కటి కాదు, ఎన్నో బయటకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేటీఆర్పై ఆరోపణలు, హరీష్ రావుపై, కవితపై, ఆయనకు ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్న వారందరూ అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటన్నిటిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి కేసీఆర్ అని బయటికి రావటం, దానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కేసీఆర్ ప్రమేయంపై, కేసీఆర్ పాత్రపై ఫోకస్ పెట్టాయి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఏ కేసులో ఎలా ఉన్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం కేసీఆర్ని అరెస్ట్ చేయబోతుంది ప్రత్యేకమైన బృందం అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించారు. అలాగే ఎంతోమంది సాక్షులను కూడా విచారిస్తూ వచ్చారు. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకునే కేసీఆర్ అరెస్ట్ తథ్యం, ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయనే గనక అరెస్ట్ అయితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా
మారిపోతాయి. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఈసారి బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది? 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయం సాధించినటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు కనీసం 2 స్థానాలకైనా పరిమితం అవుతుందా, గెలుస్తుందా అనే రకరకాల ప్రచారం. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. ఆయననే బయటికి చెప్పుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కావాలని మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా హింసిస్తుంది, అరెస్టు చేస్తున్నారు మాట వినని నాయకులపై. నేను కూడా మాట వినలేదు కాబట్టి అరెస్టు జరగొచ్చేమో అనేది ఆయన మాటల్లోని ముఖ్యమైనటువంటి సారాంశం. సో ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఏం జరగబోతుంది? ఒకవేళ కేసీఆర్నే అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? పార్టీని లీడ్ చేసేది ఎవరు? ఇప్పటికే మునిగిపోయేటువంటి నావలా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఏ రకమైనటువంటి రాజకీయం ముందుకు వెళ్తుంది? ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్కి జై కొడుతున్నారు. మరి ఇది కూడా ఒక రకమైనటువంటి భయానక పరిస్థితి ఆ పార్టీలో, ముఖ్యంగా కేసీఆర్కి. మొత్తానికి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఊహించిన విధంగా రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయ భవితవ్యంపై ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది.